హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక చూడండి, ఈరోజు మన వ్లాగ్స్ వచ్చేసి నేను చెరువు దగ్గర నుంచి రావడంతోనే స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ చేలో పనికి వెళ్ళాలి నేను, అందుకోసం అయితే త్వరగా చేసేసాను అనమాట. చూడండి, నేనైతే ముందుగా టిఫిన్ చేసేసి తర్వాత చిక్కుడుకాయ కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను. వేపుడులాగా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నేను దానికి కావాల్సినవి కూడా రెడీగా పెట్టేసుకుని మరి వెంటనే పొయ్యి అంటి చేసి పెట్టేశాను. నూనె వేడెక్కిన తర్వాత తాలింపులు అయితే ముందుగా వేసేస్తున్నానండి. చూడండి, తాలింపులు కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, అలాగే ఒక ఉల్లిపాయ చూడండి కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా వేస్తున్నాను. దీంట్లో పసుపు ముందుగానే తాలింపులో నేను చేస్తానంటే కూర త్వరగా కలిసిద్ది అనమాట. మనం తర్వాత నెక్స్ట్ వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోద్ది. నూనెలో అయితే ఈజీగా త్వరగా కలిసిపోద్దని నేను ఇట్లా చేస్తాను ఎక్కువగా. తాలింపులు అయితే వేగినాయి కదా, ఇప్పుడైతే చిక్కుడుకాయ ముక్కలు అయితే నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంత నీట్గా తయారు చేసుకుని అదైతే వేసేసాను. అది వేసిన తర్వాత కొంచెంసేపు నూనెలో కూడా మనం వెంటనే ఉప్పు, కారం, పసుపు ఇలాంటివి వేయకుండా కొంచెంసేపు మగ్గన ఇవ్వాలన్నమాట. మనం ఆల్రెడీ ఉడకబెట్టామని చెప్పేసి వెంటనే అన్నీ వేసేపోయి పచ్చివాసన అనేది ఉండిద్ది. అందుకోసం అనేది కొంచెంసేపు నూనెలో మనం అడుగంటకుండా మంట తక్కువలో పెట్టుకొని అట్లా నూనెలో వేసుకుంటే కూర మాత్రం చాలా టేస్ట్గా ఉండిద్ది. అసలు చిక్కుడుకాయ కూర ఏంటి అనుకుంటారు కొంతమంది. చిక్కుడుకాయ గింజలతో మనం వేడివేడి అన్నంలో ఆ కూర తింటుంటే అసలు ఎంత బాగుండిద్ది, చాలా టేస్ట్గా ఉండిద్ది. అలాగే టమాటా కూడా 2 టమాటాలు అయితే తీసుకున్నాను నేను. ఖచ్చితంగా వేయాలని లేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ప్రతి దాంట్లో కూడా ఒక టమాటా అనేది నేను వేస్తూ ఉంటాను అనమాట. దాని టేస్టే వేరుగా ఉండిద్ది, సూపర్గా ఉండిద్దండి కూర అయితే. అందుకని నేనైతే ఒక టమాటా అయితే తీసుకున్నాను. అలాగే మనకి భోజనంలో చేసేటప్పుడు కూడా గ్రేవీ లాగా కలిసిద్ది అనమాట మనకి. అది కూడా కలిపేసుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని మనం మంట తగ్గించి అట్లా 10 నిమిషాలకు ఒకసారి గంటతో తిప్పుకుంటా మరి నూనెలో చక్కగా మగ్గించుకోవాలి కూర అనేది. కూర మగ్గే కొందికి ఎక్కువగా చిక్కుడుకాయ గింజలే ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. కూర దగ్గరకు వచ్చే కొందికి అంటే పైన తోలంతా కూడా మన నూనెలో ఉడికిపోయి దగ్గరకు వచ్చేది కదా, అప్పుడు చిక్కుడు గింజలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి కూరలో. చూడండి, ఇప్పుడైతే కొంచెం వేసా. బాగుందండి చిక్కుడుకాయ కూర అయితే. మరి ఈరోజు వచ్చేసి నా వీడియో ఇదేనండి. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.